ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నేను మెల్లిగా పిలుద్దాం అనుకున్నా జానీ మాస్టర్ అక్కడ ఉండుంటే, కానీ ఆటగాళ్ళు ఎక్కడ చేరాలో అక్కడికే చేరతారు ఇద్దరు ఆటగాళ్ళు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. వెళ్ళి కరెక్ట్ గా ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చున్నారు జానీ మాస్టర్. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నాం. కుటుంబ విషయాలు ఆయన అంటున్నాడు, నువ్వు ఎంత గెటప్ లో వచ్చినా అసలైన బ్యాట్స్మెన్ నేను అని ఆయనే వచ్చి కూర్చొని ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ఉమెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని, అలాగే మెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని ట్రైన్ చేస్తాను అంటున్నాడు ఆయన. ఈ ప్రీమియర్ లీగ్ ఈ టీం కెప్టెన్ సాత్విక్, ఆ టీం కెప్టెన్ అంకిత, ఈ టీం కోచ్ నేను, ఆ టీం కోచ్ జానీ మాస్టర్. ఫస్ట్ కెప్టెన్లు ఇద్దరు సెంటర్ లోకి రండి. మీ టీం చూస్తుంటే అసలు ఆడేలా లేరు. ఆ టీం చూసావు కదా, ఇప్పుడే పర్ఫార్మెన్స్లతో కుమ్మేస్తున్నావు. చూసుకుందాం. మీ ఇద్దరు బయట తర్వాత చూసుకుందరు కానీ టాస్ వేస్తున్నా, ఇది టాస్ కాయిన్ అనమాట. సుదర్శన్ అలవాట్లో కింద పడగానే చిల్లర ఏరుకోవటం ఇలాంటివి చేయకు. టాస్ కొత్తగా వేయచ్చు కదా అంటున్నా. కొత్తగా అంటే జస్ట్ ఇలా కిందకేసేనా, జస్ట్ ఇలా కిందకేసేనా. బ్యాటింగ్ మాదే. బ్యాటింగ్ కావాలి. సరే, మా వాళ్ళు ఫీల్డింగ్ రెడీ కదా. మ్యాచ్ మొదలు పెట్టేద్దాం. టైం ఫర్ ద మ్యాచ్. మీ టీం పేరేంటి జానీ మాస్టర్? టీం పేరు మడతరాజా. మాది తుక్కు కూడా నైట్ టైం రైడర్స్. ఒకసారి అందరు రండి. వాళ్ళ పెద్ద టీం ఏం కాదు, వాళ్ళకి డాన్స్ రాదు, బ్యాటింగ్ రాదు. అందరూ ఒకటి శ్వేతాన్ని టార్గెట్ చేయండి. మామూలుగానే అదోలా ఉంటది, బాల్ తగిలితే. అదే టైం ఫర్ ద మ్యాచ్. ఓకే, మరి మొదటి బాల్ తో మన సాత్విక్ సిద్ధంగా ఉన్నాడు. ఆ వెనక ఏంటి అసలు కీపింగ్ చేయండి సరిగా. నువ్వు నాదిరి తిన్నాలా ఉన్నా తెలుసా నువ్వు? ఒక్క నిమిషం, ఈ అమ్మాయి ఎందుకు ఏ పొలంలో నుంచో పెడితే కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా. ఇప్పుడు నీళ్ళు బ్యాటింగ్ వెళ్ళు. కోచ్ ఆది బౌలింగ్ కి రావడం జరిగింది. ఊడుస్తావా ఏంటి ఇప్పుడు? మొదటి బాల్ తో ఆది సిద్ధంగా ఉన్నారు శ్వేతా నాయుడుకి. కొంచెం చూపిరా. ఏంటి ఏం కనపడట్లా, చూపి. కొంచెం వికెట్స్ ఉంటారు. ఏంటి హిప్ మూమెంటా? రెడీ. అయ్యో కోచ్ జానీ మాస్టర్ నెక్స్ట్ బ్యాటింగ్ కి రాబోతున్నారు మర్తకాజా టీం నుంచి. ఓకే, ఆది గారి బౌలింగ్ లో తుక్కుగూడ నైట్ రైడర్స్ కోచ్. ఎవరు దిగారు? మర్తకాజా కోచ్. పిచ్చి చూసుకుంటున్నారా? ఏదైనా ఇంతేగా అంటే ఏయ్ గట్టిగా. వైడ్ బాల్. అమ్మో సార్, ఒకవేళ అమ్మాయిలు బౌలింగ్ వేసి అంత ఆవేశం ఎందుకండి? చిన్నప్పుడు ఆటలు ఇవన్నీ. అవుట్ అండ్ నాట్ అవుట్. సరే ఆడు. ఈయన ఎవరిని కొత్త వాళ్ళని కొట్టినా కొట్టేలా ఉన్నారు. అవుట్ రన్ అవుట్. సరే, వాడు రన్నింగ్ చేయలేకపోతున్నాడని నాకు అర్థమైంది. శ్రీప్రియాని బైరన్డర్ పెట్టమని. శ్రీప్రియారే మనోడుకు బైరన్డర్ ఉండరా? ఊరుకో రా. బైరన్డర్ ఉండు దా. కాదురా, ఎలా కాలు బాగలేక మనము బాగలేక. సరే బైరన్డర్ రా. వాడు కొట్టగానే నువ్వే పరిగెత్తాలి, వాడు పరిగెత్తాడు. మూడో బాల్ తో వర్షిని సిద్ధంగా ఉంది. రెడీ, వేయండి అమ్మా. చెప్పానా? మీరు రాకుండా పరిగెత్తింది. అది కూడా ఎలా పరిగెత్తింది? తమిళ సినిమా పొగరు సినిమా చూసారు మీరు, విశాల్ది. అందులో ఒకడు ఉంటారు కదా. అవుట్ మాస్టర్. థర్డ్ ఎంపైర్ చూపించండి.
సిగ్నల్ అవుటా? అవుట్. వెళ్ళండి. ఆయన చూసావా, ఆయనకు ఒక్కడికి బోర్ కొడుతుందని అవుట్ ఇచ్చేసాడు. మీ ఇన్నింగ్స్ అయిపోయింది, రండి మన వాళ్ళు దిగండి. బాల్ ఏమ్మా? ఫస్ట్ దారా కాసేపు మాట్లాడుకున్న తర్వాత బౌలింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా బాబు? వెళ్ళు. కానీ సార్ ఇంకేంటి వాళ్ళు కొంచెం ఫాస్ట్ అవన్నీ వదిలేస్తే ఇంకేంటి విషయాలు నేను సైగ చేసిన వెంటనే వచ్చాయి. ఓకేనా? ఇక్కడ కాదు. కొట్టు. తాకిందా? ఇది వాంటెడ్ గా టార్గెట్ చేసేసినట్టుంది బౌలింగ్. మొదటి బాల్ కే అవుట్ చేశారు. నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తున్నారమ్మా? అరే నాదిరి తిన్నా మనకు బ్యాటింగ్ అవసరం అంటావా? నీకు ఒక విషయం తెలుసా, నాదిరి తిన్నా అంటే బ్యాటింగ్ చేయరు, వాళ్ళు ఆడ కూర్చొని చప్పట్లు కొట్టడమే. చేస్తావా? సరే వెళ్ళి చెయ్యి పటేల్. నేను మిడిల్ లోకి వచ్చానండి ఇందాక, క్రాస్ అయ్యాను. రే నాదిరి తిన్నా ఆడకూడదురా. అరే మీటి వాడు వెళ్ళిపోతున్నాడు అదయ్యా. సరేరా థర్డ్ బాల్. అబ్బో స్కోర్ 5 కమాన్. జానీ మాస్టర్ ఇద్దరు కోచ్ల మధ్య జరగబోతున్న ఈ రణరంగంలో ఆది గారు బ్యాటింగ్ లో ఉన్నారు, జానీ గారు బౌలింగ్. ఆది గారు బ్యాటింగ్. కమాన్, ఇలానే ఇదే కావాలి మాకు. అనివార్య కారణాల వల్ల వెదర్ బాగాలేకపోవడం వల్ల వర్షం వల్ల మ్యాచ్ రద్దయిపోయింది. థ్యాంక్ యూ. మ్యాచ్ డ్రా అయిపోయింది. గెలిచాం. 0 పాయింట్ ఇవ్వడం జరిగింది. ది సెలబ్రిటీ స్పెషల్ లో మాస్టర్ కంటెస్టెంట్ థీమ్ ఈ రోజు ఎపిసోడ్ ఎంత స్పెషల్ గా జరిగిందో. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ చూసాం. స్పెషల్లీ వాళ్ళు మనకి గణేష్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ కూడా రావటం అంతా కూడా చాలా స్పెషల్ గా ఉండింది. అండ్ వీటితో పాటు మరొక స్పెషల్ అకేషన్ ని కూడా మనం ఇవాళ ఒకటి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అకేషన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డే ఇవాళ. సో చరణ్ అన్న, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ డి ఫ్యామిలీ. సో మరి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డే ని ఈ వారం డి స్టేజ్ మీద సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో మై రిక్వెస్ట్ అ బ్యూటిఫుల్ జడ్జెస్ అలాంగ్ విత్ అవర్ కంటెస్టెంట్స్ అండ్ కోరియోగ్రాఫర్స్ ఆన్ ద డయాస్ ప్లీజ్. है नायक तू है लब नायक सबका विधायक है नायक तू है नायक तू है लब नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मारे नायक सबका सुखदायक अरे लागिंदी नजरे पेरिगिंदी प्रेशर आजा रे तीनू राजा रे इस पेटन किस पेट रे 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 హ్యాపీ బర్త్డే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. Suno yaaro love song Suno meri spicy khabar Adu ponginchavoy prema river Gada moginchavoy pyara bazar Neetone dance tonight, neetone dance for life, neetone party till I die. One more time. Neetone dance tonight, neetone dance for life, neetone party till I die. అది ఇవన్నీ కాదు. డి తరపున ఒకసారి చరణ్ గారికి డైరెక్ట్ గా విష్ చేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు జానీ మాస్టరే చేయాలి. ఒకసారి జానీ మాస్టర్ ఫోన్ తెప్పియండి. చరణ్ అన్న కాలింగ్. బిజీగా ఉన్నా ఎక్కడున్నా గుండెల్లో ఉంటారు ఆయన. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇవాల్టి మూమెంట్ ఆఫ్ ద డే ఏంటో చూసేద్దాం. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మ
సో చూశారు కదా, ఇది మొమెంట్ ఆఫ్ ద డే. ఈ మొమెంట్ ని మీరు రీల్స్ అండ్ షార్ట్స్ గా క్రియేట్ చేసి #D అని చెప్పి మెన్షన్ చేసి కింద కనిపిస్తున్నటువంటి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్యాగ్ చేస్తే ఒక్క లక్కీ విన్నర్ కి మా డి ఫ్యామిలీతో స్పెండ్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఆల్ ది బెస్ట్.